ఇది అయిపోగా నిలిపోవాలి. మీరు అందరూ అడిగింది కాబట్టి వివిధ ఛానళ్ళ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాదాపుగా అందరూ వచ్చినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఏమేమి కావాలి, రోడ్స్ విషయంలో కానీ చెరువుల ఇరిగేషన్ విషయంలో కానీ అన్నీ కూడా వివరించి చెప్పాం. ఎమ్మెల్యే గారు అక్కడ స్టేజ్ పైననే చెప్పారు. మనం ప్రజెంటేషన్ చేసింది కూడా జేఎన్టీయూ కాలేజీ కానీ రావాల్సి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. దానితో పాటు ఇంకా ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా క్రమక్రమంగా శాంక్షన్ చేస్తామని అన్నారు. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, ఇంకా వేరే హార్టికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ, నవోదయ పాఠశాలలు కూడా తేవలసిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ, హాస్టల్స్లో చదివించే వాళ్ళు బీదోళ్ళు కాబట్టి హాస్టల్లో చదివించేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొన్ని స్కూల్స్ కూడా మాకు అవసరం ఉన్నాయని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పడం జరిగింది. 270 యాక్ట్లో నేను మోహన్ లాల్ సి కలిసి అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసినాం. కొంత దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 200 నుంచి 300 కోట్లది ఆల్రెడీ 275 ట్రైబల్ యాక్ట్లో నేను మోహన్ లాల్ ఎస్సీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా 7 ఎమ్మెల్యేలు సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గాన్ని తేవడానికి. ఇప్పుడు అవి దాదాపుగా శాంక్షన్ అయిన దిశకు ఉన్నది ఢిల్లీలో. అవి కూడా తీస్తున్నాం. రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ టైంలో పెన్షన్ ఇస్తున్నాం, ఇన్ టైంలో శాలరీలు ఇస్తున్నాం. ఎంప్లాయీస్కు ఈ మధ్య కాలంలో 2 DAలు కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దానితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాం. ఎవ్రీ మండే బ్యాంకులో పడతాయి. ఫస్ట్ దిశలా కట్టుకున్న వాళ్ళకి బ్యాంకులో పడుతుంది ఎవ్రీ మండే. క్రమక్రమంగా అన్ని మళ్ళీ ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 1000 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారు వెళ్ళి ఆ రోజు మన శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడి ఈ 1000 ఇళ్ళు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయించిన తర్వాతనే మిగతా 6 నియోజకవర్గాలకు కూడా ఇంకా 1000 ఇళ్ళు ఎక్స్ట్రా ఫస్ట్ దశలే చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమాలు డెవలప్మెంటు మేము పంచాయతీకి పోవడం లేదు, ఎక్కడ టీఆర్ఎస్ పార్టీతోని ఎక్కడ పోవడం, డెవలప్మెంట్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూ ఎమ్మెల్యే గారు కానీ నేను కూడా 7 నియోజకవర్గాలు తిరుగుకుంటా ఎక్కడెక్కడ అవన్నీ కూడా ఈ హెడ్ క్వార్టర్ కాబట్టి చెప్తున్నా. గిరిజన యూనివర్సిటీ కూడా 800 కోట్లు, మోడిగుట్ట వాకు కూడా అవన్నీ కొన్ని విషయాలు అక్కడక్కడ నియోజకవర్గంలో చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన వాళ్ళేదో టీఆర్ఎస్ వాళ్ళు మనసులో పెట్టుకొని రోజు పొద్దులు లేస్తే మా గౌరవనీయ ముఖ్యమంత్రి మీద మాట్లాడే తప్ప వాళ్ళకు వేరే పనే లేదు, పనికిరాని పని. మరి ఆ రోజులో మీరు బియ్యం ఎందుకు ఇవ్వలే, మీరు ఎందుకు చేయలే? మేము కూడా క్రమక్రమంగా ఒక స్కీము ఇవ్వకపోయినా 6 డిక్లరేషన్ చేసినా బియ్యం పెట్టినామా? 6 డిక్లరేషన్ లేదు. బోనస్ పెట్టినామా? లేదు. మేము కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాం. మరి దాన్ని కూడా వాళ్ళు గమనించాలి. ప్రజలు కూడా అన్నీ ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఎక్కడన్నా గవర్నమెంట్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా గమనించాలి. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వారికి ధన్యవాదాలు. అదే ప్రతి పేదోడికి ఉండడానికి గూడు కట్టివ్వాలనే ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి కేటాయిస్తూ ఉంది. ఇంచుమించు మనకి ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ప్లస్ 4500 ఇందిరమ్మ ఇళ్ళు గాను దాదాపు 80% గ్రౌండింగ్ అయిపోయి ముగ్గురు కూడా పోసుకోవడం, బేస్మెంట్లు కూడా తీయడం జరిగింది.
అందుకే మరొక్క మారు ఇన్ని ప్రభుత్వం గెలిచిన తర్వాత 6 సంక్షేమ పథకాలని చెప్పారు. అన్ని సంక్షేమ పథకాలను గాడిలో పెట్టుకుంటూ అభివృద్ధిని కూడా సమపాలనలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి అహర్నిశలు కష్టపడుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ నిజంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని బంగారు బాటలు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత భారీ సభ ప్రజలు విసుక్కోకుండా పొద్దున్న నుంచి అధికారులు మన మంత్రివర్యుల కొరకు ఎండలో వాళ్ళు వెయిట్ చేసుకుంటూ మీటింగ్ అయ్యే వరకు ఆగి మీటింగ్ అయిన తర్వాత పాపం అయిన తర్వాత కానీ కదలలేదు. ముఖ్యంగా నిన్న మన గిరిజన బిడ్డలకు తీజ్ పండుగ ఉండింది. తీజ్ పండుగ దాటుడు పండుగను కూడా సైతం లెక్క చేయకుండా, ఎందుకంటే గిరిజనులలో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగనే దాటుడు పండుగ. ఆ పండుగను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో గిరిజన సోదరులు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు నాయకులకు